హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 26 అక్టోబర్ 2024కు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో మనం చూడబోతున్నాము. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే మనం కవర్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మన యాప్లో మరి గ్రూప్ 2 కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, అంతేకాకుండా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కావచ్చు, అన్ని కోర్సులపైన ఆఫర్స్ ఉన్నాయండి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకొని చూడండి. సో తప్పకుండా మీకు నచ్చుతుంది, కొనుగోలు చేయవచ్చు. ఓకేనా, డెమో చూసిన తర్వాత. ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ, ఎస్ఎస్సి కూడా అందుబాటులో ఉన్నాయి. ఓకే, లేచేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, భారత ఎన్నికల సంఘము ఇటీవల ఏ దేశ ఎన్నికల సంఘానికి సహకరించడానికి ఒప్పందంపై సంతకం చేసింది? ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ రీసెంట్లీ సైన్డ్ అన్ అగ్రిమెంట్ టు కోఆపరేట్ విత్ విచ్ కంట్రీస్ ఎలక్షన్స్ కమిషన్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఉజ్బెకిస్తాన్. ఓకే, ఉజ్బెకిస్తాన్. వివరాలు చూద్దాం. ఉజ్బెకిస్తాన్ కేంద్ర ఎన్నికల సంఘంతో ఎన్నికల సహకారం కోసము భారత ఎన్నికల సంఘము ఒక ఒప్పందంపై సంతకం చేసింది. అక్టోబర్ 27న జరగనున్న ఎన్నికలకు అంతర్జాతీయ పరిశీలకుడిగా పనిచేస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తష్కెంట్ పర్యటన సందర్భంగా ఈ ఒప్పందము అధికారికంగా జరిగింది. మరి యొక్క ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటి చూద్దాం. అవగాహన ఒప్పందము రెండు ఎన్నికల నిర్వహణ సంస్థల మధ్య పరస్పర చర్యను బలోపేతం చేయడం మరియు మరింత లోతుగా చేయడము లక్ష్యంగా పెట్టుకోవడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, 17వ అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పో 2024ను అక్టోబర్ 25 నుంచి 27, 2024 వరకు ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు? 17th Urban Mobility India Conference and Expo 2024 will be held from October 25th to 27, 2024 in which state? ఎక్కడండి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, గుజరాత్ రాష్ట్రంలో గాంధీనగర్, గుజరాత్ రాజధాని గాంధీనగర్లో. చూద్దాం. గుజరాత్లోని గాంధీనగర్లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ సెంటర్లో ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్ ఈరోజు 17వ అర్బన్ మొబిలిటీ ఇండియా కాన్ఫరెన్స్ అండ్ ఎక్స్పో 2024ను ప్రారంభించారు. అక్టోబర్ 25 నుంచి 27, 2024 వరకు జరిగే ఈ ఈవెంట్ భారతదేశంలో పట్టణ రవాణా యొక్క భవిష్యత్తు గురించి చర్చించడానికి 2000 మంది నిపుణులు మరియు విద్యావేత్తలను సేకరిస్తుంది. సమీకృత వ్యూహాలు మరియు వినూత్న పద్ధతుల ద్వారా పట్టణ చైతన్యాన్ని పెంపొందించే లక్ష్యంతో పట్టణ రవాణా పరిష్కారాలు, ప్రయాణీకరణ మరియు ఆప్టిమైజేషన్ అనే అంశంపై ఈ సమావేశము దృష్టి సారించింది. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3, అక్టోబర్ 25న న్యూఢిల్లీలో భారత సైన్యం నిర్వహించిన ముఖ్యమైన అంతర్జాతీయ సెమినార్ ఏ పేరుతో ఇటీవల నిర్వహించారు? An important international seminar organized by the Indian Army in Delhi on October 25th was recently held under which name? ఏ పేరుతో జరిగిందండి? ఆప్షన్ బి అండి, చాణక్య డిఫెన్స్ డైలాగ్ 2024. చాణక్య డిఫెన్స్ డైలాగ్ 2024 అక్టోబర్ 25న న్యూఢిల్లీలోని మనెక్షా సెంటర్లో ముగిసింది. భారత సైన్యం నిర్వహించిన ఈ ముఖ్యమైన అంతర్జాతీయ సెమినార్ యొక్క 2వ ఎడిషన్ను సూచిస్తుంది. ఈ కార్యక్రమం వివిధ దేశాలకు చెందిన విధాన రూపకర్తలు, వ్యూహాత్మక ఆలోచన పరులు, విద్యావేత్తలు, అనుభవజ్ఞులు మరియు రక్షణ సిబ్బందితో సహా విభిన్నమైన వాటాదారుల సమూహాన్ని ఒకచోట చేర్చింది. మరి వీరంతా భారతదేశ వ్యూహాత్మక దిశలు మరియు అభివృద్ధి ప్రాధాన్యతలను విశ్లేషించడంపై దృష్టి సారించారు. ఈ సంవత్సరం డైలాగ్ యొక్క థీమ్ ఏంటండి? డ్రైవర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్. సో ఫ్యూయలింగ్ గ్రోత్ త్రూ కాంప్రహెన్సివ్ సెక్యూరిటీ. జాతీయ మరియు అంతర్జాతీయ విధాన రూపకల్పనతో సెక్యూరిటీ డైనమిక్స్ ఎలా పెనవేసుకుంటాయనే దానిపై కీలక చర్చలను సులభతరం చేయడాన్ని చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఆసియా క్లీన్ ఎనర్జీ సమ్మిట్ 11వ ఎడిషన్ అక్టోబర్ 22, 2022 నుంచి 2024 నుంచి నిర్వహించిన దేశం క్రింది వాటిలో ఏది? ఆసియా క్లీన్ ఎనర్జీ సమ్మిట్ 11వ ఎడిషన్. Which of the following country hosted the Asia Clean Energy Summit 11th edition from October 22nd to 24th in 2024? ఏ దేశం అండి? ఆన్సర్ ఆప్షన్ డి, సింగపూర్. వివరాలు చూద్దాం. వార్షిక సింగపూర్ ఇంటర్నేషనల్ ఎనర్జీ వీక్
ఈ యొక్క మూల స్తంభమైన ఆసియా క్లీన్ ఎనర్జీ సమ్మిట్ 11వ ఎడిషన్ అక్టోబర్ 22 నుంచి 24 2024 నుంచి సింగపూర్లో జరుగుతుంది. ఈ ప్రీమియర్ కాన్ఫరెన్స్ మరియు ఎగ్జిబిషన్ ఆసియాలో క్లీన్ ఎనర్జీ సొల్యూషన్లను ముందుకు తీసుకువెళ్ళడానికి నిపుణులు, ఆవిష్కర్తలు మరియు విధాన రూపకర్తలను ఒకచోట చేర్చింది. పరిచయం. సింగపూర్ ఇంటర్నేషనల్ ఎనర్జీ వీక్లో భాగంగా ఆసియా క్లీన్ ఎనర్జీ సమ్మిట్ 2024 సింగపూర్లో అక్టోబర్ 22-24 వరకు జరిగింది. ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎన్టీయు మరియు సోలార్ ఎనర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్ సహా ఆర్గనైజ్ చేయబడింది. ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్, సింగపూర్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్, ఎనర్జీ మార్కెట్ అథారిటీ మరియు ఎంటర్ప్రైజ్ సింగపూర్తో సహా ప్రముఖ సంస్థల మద్దతు కూడా దీంట్లో ఉండడాన్ని మనము చూడవచ్చు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ 2024లో భారతదేశం 100కి 45.5 స్కోరుతో 8వ స్థానంలో నిలిచింది. వేర్ విల్ ఇండియా ర్యాంక్ ఇన్ ద గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ NCI 2024 విత్ ఏ స్కోర్ ఆఫ్ 45.5 అవుట్ ఆఫ్ 100? ఏ స్థానంలో నిలిచిందండి? ఆప్షన్ డి 176వ స్థానంలో నిలిచింది భారతదేశం. వివరాలు చూద్దాం. గ్లోబల్ నేచర్ కన్జర్వేషన్ ఇండెక్స్ 2024లో భారతదేశం 100కి 45.5 స్కోరుతో 176వ స్థానంలో ఉంది. ఇది కిరిబాటి, టర్కీ, ఇరాక్ మరియు మైక్రోనేషియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా 5 చెత్త ప్రదర్శనకారులతో భారతదేశాన్ని ఉంచింది. NCI అక్టోబర్ 24, 2024న విడుదల చేయబడింది మరియు 180 దేశాలలో పరిరక్షణ ప్రయత్నాలను అంచనా వేస్తుంది. బెన్ గురియన్ విశ్వవిద్యాలయం మరియు biodb.com వద్ద గోల్డ్మన్ సోనెట్ ఫీల్డ్ స్కూల్ ఆఫ్ సస్టైనబిలిటీ అండ్ క్లైమేట్ చేంజ్ ద్వారా అభివృద్ధి చేయబడింది. ఈ సూచిక ప్రతి దేశం యొక్క వ్యూహాత్మక పరిరక్షణ వ్యూహాల యొక్క స్పష్టమైన విశ్లేషణను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది ప్రభుత్వాలు మరియు సంస్థలకు సమస్యలను గుర్తించడంలో మరియు వారి పరిరక్షణ విధానాలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నెక్స్ట్ వన్, ఏషియాటిక్ గోల్డెన్ క్యాట్ ఇటీవల కనిపించిన మానస్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? ఇన్ విచ్ స్టేట్ ఈజ్ అ మానస్ నేషనల్ పార్క్ వేర్ ద ఆసియాటిక్ గోల్డెన్ క్యాట్ వాజ్ రీసెంట్లీ స్పాటెడ్? చాలా సంవత్సరాల తర్వాత ఇవి కనిపించాయండి. ఆసియాటిక్ గోల్డెన్ క్యాట్ అంటే గోల్డ్ కలర్లో కనిపిస్తాయండి. ఇవి కంప్లీట్గా వాటి యొక్క చర్మం అంతా కూడా గోల్డ్ కలర్లో మెరుస్తూ ఉంటుంది. చూద్దాం. అస్సాంలో ఉందండి. ఓకేనా? ఇది ఎక్కడుంది మరి? మానస్ నేషనల్ పార్క్ అస్సాంలో ఉందండి. ఓకే, అస్సాంలోని మానస్ నేషనల్ పార్క్లో ఆసియాటిక్ గోల్డెన్ క్యాట్ కనిపించింది. ఇది ఒక ముఖ్యమైన పరిరక్షణ మైలురాయి. చివరిసారిగా 2007లో కనిపించింది. పార్కులో పిల్లి ఉనికిపై అనుమానం వచ్చింది. ఇది తిరిగి రావడము ఈ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణకు అనుకూల సంకేతంగా చెప్పుకోవచ్చు. మరి ఆసియాటిక్ గోల్డెన్ క్యాట్ను తిరిగి కనుగొనడం సంవత్సరాల తరబడి అంకిత భావంతో పనిచేసిన పరిరక్షణ పని ఫలితంగా ఏర్పడింది. అస్సాం అటవీ శాఖ ప్రముఖ జీవ వైవిధ్య పరిశోధన సంస్థ అయిన అరణ్యక్తో కలిసి పనిచేసింది. ఓకే, నెక్స్ట్ వన్, వైబ్రెంట్ ఇండియా కోసము PM యంగ్ అచీవర్ స్కాలర్షిప్ అవార్డు పథకాన్ని ఇటీవల ప్రారంభించిన కేంద్ర మంత్రిత్వ శాఖ పేరేంటి? విచ్ యూనియన్ మినిస్ట్రీ హ్యాస్ రీసెంట్లీ లాంచ్డ్ ద PM యంగ్ అచీవర్ స్కాలర్షిప్ అవార్డ్ స్కీమ్ ఫర్ వైబ్రెంట్ ఇండియా, PM యశస్వి అని కూడా పిలుస్తాం దీన్ని. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి, సామాజిక న్యాయము మరియు సాధికారక మంత్రిత్వ శాఖ. ఓకేనా? ఇంపార్టెంట్ అండి. వివరాలు చూద్దాం. వైబ్రెంట్ ఇండియా PM యశస్వి కోసము PM యంగ్ అచీవర్ స్కాలర్షిప్ అవార్డు పథకాన్ని సామాజిక న్యాయము మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ఈ పథకము ఇతర వెనుకబడిన తరగతులు, ఆర్థిక వెనుకబడిన తరగతులు మరియు డీనోటిఫైడ్ ట్రైబ్స్ నుండి విద్యార్థులను ఉద్ధరించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇది నాణ్యమైన విద్యకు ప్రాప్తినందిస్తుంది, ఆర్థిక అడ్డంకులను పరిష్కరిస్తుంది మరియు విద్యాభివృద్ధికి కూడా మద్దతిస్తుంది. నేపథ్యం: PM యశస్వి మునుపటి స్కాలర్షిప్ కార్యక్రమాలను ఏకీకృతం చేస్తుంది. ఇందులో EBCల కోసం డాక్టర్ అంబేద్కర్ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ మరియు DNTల కోసం ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఉన్నాయి. వెనుకబడిన విద్యార్థులకు మద్దతును క్రమబద్ధీకరించడానికి ఈ కార్యక్రమాలు 2021-2022లో PM యశస్విలో విలీనము చేయబడ్డాయి. నెక్స్ట్ వన్, కృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా ఇటీవల అంతరించిపోయే జాబితాలో ఉన్న ఏ పక్షిని ఇటీవల
పునరుత్పత్తి చేశారు. విచ్ బర్డ్ ఆన్ ద endangered list was recently reproduced through artificial insemination. ఓకేనా? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్. ఓకే, చూద్దాం. భారతదేశంలో పరిరక్షణ ప్రయత్నాలలో ఒక ముఖ్యమైన విజయం జరిగింది. రాజస్థాన్లోని సుధాసరి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ బ్రీడింగ్ సెంటర్ కృత్రిమ గర్భాధారణ ద్వారా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ శిశువు జన్మించింది. ఏఐను ఉపయోగించి అంతరించిపోతున్న ఈ జాతిని విజయవంతంగా పెంచిన మొదటి దేశంగా ఇది భారతదేశాన్ని గుర్తించింది. ఈ సంఘటన గొప్ప భారతీయ బస్టర్డ్ మనుగడ కోసం ఉత్సాహాన్ని మరియు ఆశను సృష్టించింది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ యొక్క ప్రాముఖ్యత. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ భారత ఉపఖండానికి చెందిన పెద్ద పక్షి. నివాస నష్టము, వేట మరియు మానవ జోక్యం కారణంగా జనాభా క్షీణతలో ఇది తీవ్రంగా ప్రమాదంలో ఉంది. పరిరక్షకులు దాని సంఖ్యను రక్షించడానికి మరియు పెంచడానికి అవిశ్రాంతంగా కృషి చేస్తున్నారు. ఏఐ ద్వారా కోడిపిల్ల విజయవంతంగా పుట్టడం ఈ ప్రయత్నాలలో కీలకమైన దశ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. అడిషనల్ క్వశ్చన్స్. ఇటీవల క్రేపీడియం అస్సామికం అనే కొత్త ఆర్కిడ్ జాతి అస్సాంలోని ఏ జాతీయ పార్కులో కనుగొనబడింది? రీసెంట్లీ ఎ న్యూ ఆర్చిడ్ స్పైసెస్ నేమ్డ్ క్రేపీడియం అస్సామికం వాజ్ డిస్కవర్డ్ ఇన్ విచ్ నేషనల్ పార్క్ ఇన్ అస్సాం? ఆన్సర్ ఆప్షన్ సి అండి, డీబ్రూ సైకోవా నేషనల్ పార్క్. ఎకనామిక్ ఫ్రీడమ్ రిపోర్ట్ 2024లో భారతదేశం ర్యాంక్ ఎంత? వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద ఎకనామిక్ ఫ్రీడమ్ రిపోర్ట్ 2024? ఆన్సర్ ఆప్షన్ డి అండి, 84వ. వాతావరణ మార్పు మరియు జీవ వైవిధ్య నష్టాన్ని పరిష్కరించడానికి ప్రకృతి పునరుద్ధరణ చట్టాన్ని ఏ సంస్థ రూపొందించింది? విచ్ ఆర్గనైజేషన్ యాజ్ enacted the Nature Restoration Law to tackle climate change and biodiversity loss? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, యూరోపియన్ యూనియన్. చూద్దాం. ఇటీవల నమో భారత్ దివాస్ ఎక్కడ జరుపుకున్నారు? వేర్ వాజ్ ద నమో భారత్ దివాస్ సెలబ్రేటెడ్ రీసెంట్లీ? ఆప్షన్ బి అండి, న్యూఢిల్లీ. భారతదేశం ఇటీవల తన 4వ అణుశక్తితో నడిచే బాలిస్టిక్ క్షిపణి జలంతర్గామిని ఏ ప్రదేశంలో ప్రారంభించింది? ఇండియా రీసెంట్లీ లాంచ్డ్ ఇట్స్ 4th న్యూక్లియర్ పవర్డ్ బాలిస్టిక్ మిసైల్ సబ్మెరైన్ ఎట్ విచ్ ప్లేస్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, విశాఖపట్నము. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.